సో హలో మా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎంకే. సో ఇప్పుడే నరసింహస్వామి మహా అవతార్ నరసింహస్వామి మూవీ అయితే చూసేసిన అనమాట. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నాకు పర్సనల్గా స్టోరీ నరేషన్ అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు స్టోరీ నరేషన్ ఏదైతుందో అది చాలా బాగుంది. స్టోరీ నరేషన్ ఈజ్ వెరీ ప్రాపర్. లైక్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ హైప్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. పార్ట్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, వారాహి ఫైట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే ఇక గూస్ బంప్స్, అసలు నరసింహస్వామి ఎంట్రీ అండ్ ఫైట్ అనేది నెక్స్ట్ లెవెల్ అనేది ఉంటుంది అనమాట. నాకు పర్సనల్గా మూవీ అనేది చాలా నచ్చింది. ఎందుకంటే మెయిన్ స్టోరీ అనేది నెక్స్ట్ లెవెల్ నరేషన్, అసలు తోప్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే అయితే వెరీ నెక్స్ట్ లెవెల్. సమ్ టైమ్స్ కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. లైక్ ఫస్ట్ హాఫ్లో అక్కడ ఇంటర్వెల్కి ముందు కొంచెం, ఇంటర్వెల్ తర్వాత లైట్గా కొంచెం అట్లా ల్యాగ్ అయినట్టు అయితే అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ అయితే ఓవరాల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్టోరీ నరేషన్ అనేది అలాంటిది. లైక్ డ్రాగ్ సీన్స్ అంటే లైక్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ మరీ సీన్స్ తెచ్చి అతికిచ్చినట్టు ఇట్లా డిఫరెంట్ వేరే సీన్స్ ఇట్లా ఫోర్స్ఫుల్ సీన్స్. సో యానిమేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అసలు విఎఫ్ఎక్స్ అనేది ఎక్కడైతే డ్రాప్ అయినట్టయితే నాకైతే అనిపించలేదు. నెక్స్ట్ లెవెల్. నేనైతే 3Dలో చూసిన మూవీ, చాలా బాగుంది, చాలా బాగా ఎడిట్ చేశారు. అండ్ లిప్సింగ్ కూడా ఏదైతే తెలుగు లిప్సింగ్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా ఎడిట్ చేసిరని అయితే చెప్పుకోవచ్చు. దట్ విఎఫ్ఎక్స్ ఈజ్ వెరీ గుడ్, వెరీ నైస్ అని చెప్పుకోవచ్చు. టాప్ నాచ్, వెల్ యానిమేటెడ్ మూవీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, శామ్ సిఎస్జి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో గూస్ బంప్స్ తెప్పిస్తుంది మీకైతే. గూస్ బంప్స్, లిటరలీ గూస్ బంప్స్. ఆ ఎలివేషన్ సీన్స్ ఏవేవైతే ఉన్నాయో దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే శామ్ సిఎస్ అయితే ఇచ్చిండు అనమాట. సో ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ వెరీ కాకుండా ఓవరాల్ ఈజ్ గుడ్. ఓవరాల్ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్, వర్త్ వాచ్. మీరు పెట్టిన టికెట్ ప్రైస్కి ప్రతి పైసా వసూలు అని అయితే చెప్పుకోవచ్చు. ప్రతి పైసా వసూలు, అసలు వర్త్ వాచ్. అండ్ అందరూ చూడాల్సిన సినిమా. బికాస్ అవర్ జనరేషన్ అందరికీ మన లైక్ సో మన హిస్టరీని అనేది మనం కంపల్సరీ తెలుసుకోవాలన్నమాట. ఈ జనరేషన్కి అయితే కంపల్సరీ తెలియాలి మన హిస్టరీ ఏంది, ఏమైంది అనేది. ఈ జనరేషన్కి అయితే అసలు తెలియదు. సో మనం తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు వాచ్ ద ఫిలిం. నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీ అయితే కంపల్సరీ చెప్తున్నా, లైక్ చిల్డ్రన్స్ని కానీ స్కూల్ నుంచి ఇట్లా మూవీకి తీసుకెళ్ళి ఒక ప్రాపర్ మూవీ చూపియండి. ఇలాంటి మూవీస్ అయితే చూపియండి. ఐ రికమెండ్ ఇట్. వెరీ గుడ్ మూవీ అండ్ వెరీ మీనింగ్ఫుల్ మూవీ. నేనైతే రికమెండ్ చేస్తాను మూవీని, వర్త్ వాచ్ అని చెప్పొచ్చు. అండ్ మనం ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 5/5 అనమాట. ఇక 5/10 ఇచ్చుకోండి. నెక్స్ట్ లెవెల్, అసలు అంత బాగుంది మూవీ అయితే. సో వర్త్ వాచ్. సో నా రివ్యూ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ షేర్ చేయండి రివ్యూ ఎట్లుందో, అందరికీ షేర్ చేయండి మూవీ ఎట్లుంది ఏందని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరూ షేర్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్.